నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచి సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకుంటే ఉన్నత చదువులకు వెళ్లేసరికి సులభంగా ఉంటుందని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి బుదాటి సుధాకర్ అన్నారు. ఇండియా సైన్స్ ఫెయిర్ 2023-24 సంవత్సరానికి సంబంధించి అద్దంకి మండల స్థాయిలో అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హైస్కూల్ హెచ్ఎంలు కలిసి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు తయారు చేసుకుని వచ్చిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాపు 30 ప్రాజెక్టులు తయారు చేసి సైన్స్ ఫెయిర్ లో ఉంచారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ మాట్లాడుతూ ఇండియా సైన్స్ ఫెయిర్ 2023-24 సంవత్సరానికి సంబంధించి నేడు మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్, 22వ తేదీన జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా నేడు బాలుర పాఠశాలలో మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయగా అద్దంకి మండలంలో ఉన్న వివిధ హై స్కూల్స్ నుంచి 30 ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచారని, చిన్న వయసు నుంచి విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటే పై స్థాయి చదువులకు వెళ్లేసరికి సైన్స్ పై సాధించవచ్చన్నారు. అద్దంకి మండలంలో మండల స్థాయిలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను సైన్స్ ఎగ్జిబిషన్గా మన బాయ్స్ హైస్కూల్ ఏర్పాటు చేయడం. దీనివల్ల విద్యార్థులు ఉన్న తెలివి సృజనాత్మక బయటకు వస్తుంది. ప్రతి విద్యార్థి ఒక మేధావిగా ఉండాలని మన ప్రభుత్వం కోరుకుంటుంది. అదేవిధంగా విద్యార్థులు తయారు చేసిన మోడల్స్ను మన పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశీలించి వాళ్ళకి సూచన వ్యవస్థ కూర్చుంది. బాల మేధావులు, బాల సైంటిస్టులు చాలా చక్కగా చేశారు. వాళ్ళ స్కిల్ను ఉపయోగించి వాళ్ళు చేసిన ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మనం చక్కగా అబ్జర్వ్ చేసి వాళ్ళ మేధాశక్తిని మనం అభినందించాలి. వీటి వల్ల నేటి వీళ్ళే రేపటి శాస్త్రవేత్తలు, ఓకేనా, చేసిన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా పరిశీలించి పిల్లలకి ఇంకేదైనా సూచనలు ఇచ్చి బాగా అభివృద్ధి తీసుకొచ్చిన. అందరికీ శుభోదయం. గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాల మేరకు అలాగే సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్లో భాగంగా స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 15వ తేదీన స్కూల్ లెవెల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. అలాగే 19వ తేదీన మండల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ అనగా ఈరోజు జరుపుతున్నాం. అలాగే 22వ తేదీన బాపట్లలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ జరుగుతుంది. ఈ సైన్స్ ఫెయిర్లో థీమ్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కంప్యూటర్స్, బయోకెమిస్ట్రీ, అలా థీమ్స్గా మరి పిల్లలు ఆ సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. అలాగే ఇండివిజువల్ అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక టీచరు ఎగ్జిబిట్లు కొన్ని ఉన్నాయి. అలాగే గ్రూప్ ఎగ్జిబిట్స్, ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్ తోటి గ్రూప్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. అలాగే టీచర్ ఎగ్జిబిట్ అని టీచర్లు వాళ్ళు తయారు చేసిన ఎగ్జిబిట్ ని ప్రదర్శిస్తారు. ఈ 3 రకాల అంశాలకు సంబంధించి ప్రథమంగా నిలిచిన ప్రాజెక్ట్ ని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. మరి ఇక్కడ అద్దంకి ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఈరోజు జరుగుతున్న మండల స్థాయి అద్దంకి మండల స్థాయి ఈ సైన్స్ ఫెయిర్ లో 30 ఎగ్జిబిట్లు ప్రదర్శించడం జరిగింది. అలాగే ఒక 50 మంది విద్యార్థుల వరకు పాల్గొంటున్నారు. అలాగే అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి కూడా ప్రాజెక్టులు రావడం జరిగింది. ఆ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అట్లాగే పరిశోధనల పట్ల ఆసక్తి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి పరిష్కార మార్గాల్ని ఆలోచించి అన్వేషించే విధంగా ప్రాజెక్టులు రూపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేశారు. మరింతగా ఈ సైన్స్ ఫెయిర్ పట్ల విద్యార్థుల ఆసక్తిని పెంపొందించి మరి విద్యార్థుల్ని భావి భారత సైంటిస్టులుగా రూపొందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
Dr. B.R. Ambedkar Gurukulam from 10th class. My theme is global warming. We prepared one model. This is our planet Earth. This is affected area and this is unaffected area. We want to protect our environment. What is global warming means? Global warming is a long-term heating of Earth's surface observed pre-industrial periods due to human activities. This phenomenon of gradual increase in the temperature due to human activities. This change has disturbed the climatic pattern of climate changes on Earth. But the scientists had provided that the relevant data to settlement that this fact, the temperature of Earth increasing constantly. My friend wants to continue this topic. అద్దంకి పట్టణంలోని సాయినగర్లో మక్కిన రాంబాబు ఇంట్లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోనికి వెళితే రాంబాబు దంపతులు ఆదివారం బ్రహ్మంగారి మఠంకు వెళ్లగా సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డపారలతో ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 2,50,000 రూపాయల నగదు 8 సవర్ల బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం రాంబాబు దంపతులు ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి అందులో ఉన్న నగదు బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుడు రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను 5 గంటల నుంచి బయలుదేరి బ్రహ్మంగారి మఠం వెళ్ళా సార్. బ్రహ్మంగారి అక్కడ దర్శనం చేసుకుని 1 గంటకే శ్రీశైలం బయలుదేరాము. 8:30 ప్రాంతంలో శ్రీశైలం వెళ్ళిపోయాను నేను. ఆడ దర్శనం అయిపోయినాక 9 గంటలకు బయటకు వచ్చాము. 8:30 ప్రాంతం వచ్చేసాము. అక్కడ నుంచి మొలకాపురం 11:30, 12 గంటల లోపల మత్తగారి ఊరు వచ్చాము. ఆడ పండుకున్నాం. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి 6:30కి అద్దెకి వచ్చేసాను. వచ్చేసాక మా ఆడవాళ్ళు ఎన్ని వైపునయ్యి అని చెప్పి అదరా మా ఆడవాళ్ళు లోగాకి వచ్చేసారు. వచ్చి చూస్తే దొంగలు పడ్డారన్నారు. అప్పుడు వచ్చి చూస్తే ఇట్లా ఉంది. తర్వాత ఏమంటే పైన కానిస్టేబుల్ అబ్బాయి అద్దెకుంటాడు అంటే అయిపోయి 2-3 సార్లు చూసాను. 12 గంటల దాకా మెలుకునే ఉంటారు. ఈ లోపు ఎప్పుడు జరిగింది అనేది మాకు తెలియదు. అది ఏమేమి పోయినాయండి? గోల్డ్ చిన్నవి ఏమన్నా గానీ అవి మేము 10 లోపే ఉంటాయి అనుకుంటున్నాము. ఇంత అని చెప్పలేము. డబ్బులు మట్టికి ఒక 2.5 లక్షల దాకా పోయి ఉంటాయి. ఎన్ని సవాలు ఉండేది గోల్డ్ సుమారు అనిపించాను? అది 9 కాడ నుంచి 10 లోపే ఉంటుంది. అది చిన్నపిల్లలు ఇవన్నీ. వస్తువులు ఏంటి? వస్తువులు కొన్ని నాకు గుర్తుండే. మేము ఆడోళ్ళు కదా సార్, నాకేం గుర్తుంటాయి? ఏం పట్టుకోమండి అయ్యా, కుక్కలు మన ఇళ్ళకి వస్తాయి. ఇదే ఎంట్రన్స్. చెన్నై నుంచి అట్లా వెళ్ళిపోయాడు. పొద్దున్నే 5 గంటల నుంచి బ్రహ్మంగారి మఠం పోయాక 11:30 టైం గెలుచుకొని దర్శనం తీసుకొని మా ముసలాం ఉంది. ఆమెను తీసుకొని బయటకి పోతే అదే పగలొట్టి బయట పట్టేశారు. అది బయట ఉందా ఆ కండ వదిలేశారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, ఎన్ని బెదిరింపులు చేసినా సమ్మె ఆగదని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షురాలు శారద హెచ్చరించారు.
అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 8వ రోజుకు చేరింది. 8వ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో వంట వార్పు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మె కొనసాగుతుందని శారద చెప్పారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం కంటే వేతనాలు పెంచి వేధింపులు నిలుపుదల చేయాలని, అలాగే యాప్ల పేరుతో పనిభారం పెంచి విజిట్ల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఇలాంటి వేధింపులు మానుకొని కష్టపడి పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచాలని శారద డిమాండ్ చేశారు. అద్దంకి మండలంలో అద్దంకి వర్కర్లు హెల్పర్లు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ నందు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 8వ రోజు సమ్మెను ఇక్కడ మేము సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు వంట వార్పు అనే కార్యక్రమంలో ఈరోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఇక్కడ వంట చేయడం జరుగుతుంది. మాకు ఏంటంటే మా న్యాయమైన కోరికలు ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేషన్ అమలు చేయాలని, మాకు కనీస వేతనం వద్దు, వేతనం మాకు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియపరుచున్నాం. మా న్యాయమైన కోరికలను ఈ రోజు నుంచి 8వ రోజు నుండి కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు, అవసరమైతే కోర్సుపాడు బాపట్ల జిల్లా దగ్గర కూడా మేము నిరవధిక సమ్మె చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే మమ్మల్ని గుర్తించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని 8వ రోజు సమ్మెలో నేను తెలియజేయడం అయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 8వ రోజు సమ్మెను మేము కొనసాగిస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వము మమ్మల్ని చాలా చిన్న చూపుతోటి చూస్తూ ఉంది. కనీసం చీమ కుట్టినట్టుగా కూడా ప్రభుత్వానికి ఉండటం లేదు. మాకు మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో దాని సందర్భంగా మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టాము. మేము అడిగేది ఏంటంటే మన ముఖ్యమంత్రిగా పాదయాత్రలో ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో హామీని నెరవేర్చమని, అంటే తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. కానీ మాకు ఆయన తెలంగాణ 4.5 సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ కంటే 1000 ఈ సంవత్సర కాలం 4.5 సంవత్సర కాలంలో 1000 రూపాయలే పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగనే మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆయన కానీ చర్చలకి ఈరోజు కూడా చర్చలకు పిలవాలి, వెంటనే యూనియన్ చర్చలకు పిలిపించి ఈ జరిగే సమ్మెను మరలా అంటే కొనసాగేటట్టుగా మమ్మల్ని పిలిపించి ఆ సమ్మెకు మేము చేసే దానికి ఆయన మా కోరికలు నెరవేర్చాలని మేము కోరుచున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ 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 జిందాబాద్. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని, ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని, వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, జయప్రదం చేయండి 8వ రోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను, జయప్రదం చేయండి 8వ రోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను, రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ను, ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు, గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పాణెం హనుమిరెడ్డిని నియమించగా ఏపీ సాబ్నెట్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య వర్గమైన అద్దెంకి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ రవికుమార్, వైస్ చైర్మన్లు పద్మేష్ అనంతలక్ష్మి, వీరయ్య మరియు 14, 17, 9, 16 వార్డుల కౌన్సిలర్లు మంగళవారం ఇన్ఛార్జి హనుమిరెడ్డిని, వైవి భద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి మద్దతు తెలియజేశారు. తదుపరి అద్దెంకి పట్టణం అభివృద్ధి గురించి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు తప్పవు అని, సిఆర్పీలకు వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని సిఆర్పీ రమేష్ అన్నారు. సమగ్ర శిక్షలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెండౌన్ కార్యక్రమానికి పిలుపునివ్వగా మంగళవారం అద్దెంకి మండల ఎంఆర్సీ కార్యాలయం నందు సిఆర్పీలు మోకాళ్లపై నుంచొని నిరసనలు తెలిపారు. పెండౌన్ చేస్తున్న సిఆర్పీలకు యూటీఎఫ్ నాయకులు బాబురావు, గంగాధర్, పూర్ణచంద్రరావు, కరి రామయ్య తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని గత 10 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తుండగా నేడు యూటీఎఫ్ తరపున వారికి మద్దతు తెలియజేశారని, వారికి కనీస వేతనం ఇచ్చి రెగ్యులర్ చేయాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ సౌకర్యం, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని బాబురావు యూటీఎఫ్ తరపున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్లో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, వాళ్ళకి ఎంటీఎస్ స్కేల్ ఇవ్వాలని, వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవన్నీ అమలు చేయాలనే ఉద్దేశంతో గత 10 రోజుల నుంచి వారు చేస్తున్నటువంటి సమ్మెకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మద్దతు తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, మహిళా ఉపాధ్యాయులకి చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని, వేతనంతో కూడిన సెలవులు వారికి ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ ఉద్యోగస్తులందరికీ అద్దెంకి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నాం. లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా వారు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం అయితేనేమి, నిరసన కార్యక్రమం అయితేనేమి న్యాయబద్ధమైందని ఏపీటీఎఫ్ తరఫున మేము భావిస్తూ ఉన్నాము. వారికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. వారి చేత కొన్ని సంవత్సరాల నుంచి ఒక విధంగా చెప్పాలంటే వెట్టి చాకరీ చేయించుకుంటూ, మనకు తెలుసు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆ సందర్భంలో వారందరినీ కూడా మిగతా ఉద్యోగుల మాదిరిగా రెగ్యులర్ చేసి మిగతా ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ ప్రభుత్వం కల్పిస్తూ ఉందో అన్ని రకాల బెనిఫిట్స్, ఇంకా రిటైర్మెంట్ అని కాదు, టీఆర్సీ అని కాదు, వారందరినీ కూడా సాధారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళని కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా చూడాలని ఆ సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం అయితేనేమి, నిరసన కార్యక్రమం అయితేనేమి న్యాయబద్ధమని మేము భావిస్తూ ఏపీటీఎఫ్ తరఫున మేము వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్సి ఉద్యోగులకి మేము మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ సమస్యలు న్యాయబద్ధమైనవి. వాళ్ళు కూడా ప్రస్తున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వీళ్ళు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం మంచిగా అర్థం చేసుకొని వారి సమస్యలు డిమాండ్లన్నీ పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పదం తీసేసి ఫుల్ టైం అనే పదాన్ని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యుయేటీ 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ తక్షణమే అమలు చేయాలి. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. చైల్డ్ కేర్ లీవులు అమలు చేయాలి. వెంటనే పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం గా మార్చాలి. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించి వార్షిక బడ్జెట్ ని ఒకేసారి అమలు చేయాలి. తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలి. వార్షిక బడ్జెట్ ఒకేసారి సంవత్సరానికి సరిపడా విడుదల చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈపీఎస్, ఈఎస్ఐ సౌకర్యం, చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.